వెల్కమ్ టు పెన్ పాయింట్. నిజంగానే ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మోసం చేసేవాళ్ళు రోజుకో కొత్త తరహా ఆలోచనలు వెళ్తున్నారు, కొత్త తరహా మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు అన్నది మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఆ నేపథ్యంలో ఇవాళ నేను ఒక కొత్త తరహా మోసాన్ని ఇవాళ ఎక్స్పోజ్ చేయబోతున్నాను. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ అనే పేరుతో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి గోపు రాజిరెడ్డి అని చెప్పి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. ఒకసారి ఆయన ప్రస్థానాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఆ ప్రస్థానం ఖచ్చితంగా మాత్రం ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ జిఆర్ఆర్ ప్రాపర్టీస్కి ఎండీగా ఆ స్థాయికి ఎదిగారు. ఈ స్థాయికి ఎదిగారు, నిజంగానే కష్టపడ్డారు, ఆ పైకి ఆ స్థాయి దాకా వచ్చారు. కాబట్టి ఆయన మనం అప్రిషియేట్ చేద్దామని అనుకునే లోపే ఆయన చేసిన ఒక కొత్త తరహా మోసము తెరపైకి వచ్చింది. ఆ మోసం సంబంధించి చెబితే మీరు మీ ఫ్యూజ్లు అవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా ఆలోచన కూడా చేస్తారన్నది మీకు అర్థమవుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎవరైనా సరే ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎండీగా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక కస్టమర్ మన చేతికి వచ్చారంటే ఆ కస్టమర్తో చేయించే పేమెంట్స్ అన్నీ కూడా కంపెనీ పేరు మీద చేయిస్తాము. కంపెనీ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనము ప్రామిస్ చేస్తామో ఆ ప్రాపర్టీని, ఆ ప్లాట్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మనం మన బాధ్యతని తీర్చుకుంటాం. అది యూజువల్గా ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసే పని. రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ ఎడిటర్ అయినా సరే, మేనేజింగ్ పార్ట్నర్ అయినా సరే, మేనేజింగ్ డైరెక్టర్ అయినా సరే చేసే పని కూడా దాదాపుగా అదే. కానీ గోపు రాజిరెడ్డికి సంబంధించిన అంశాలని కొన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గోపు రాజిరెడ్డి నిజంగానే ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి ఎండీ స్థాయికి ఎదిగిన ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి. అయితే ఈయన చేసే పని ఏంటంటే, ఈయన పేరు మీద ఒక గజం స్థలం కూడా ఉండదు. అంటే జిఆర్ఆర్ ప్రాపర్టీస్ పేరు మీద ఒక గజం స్థలం కూడా ఉండదు, ఒక ప్రాజెక్ట్ కూడా ఉండదు, ఏముండదు. కానీ ఆయన ఎన్నో ప్రాజెక్టుల దగ్గర నేను మార్కెటింగ్ చేస్తాను అంటూ ఆయన వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది కూడా తప్పు కాదు, ఎందుకంటే దాదాపుగా చాలామంది అదే తరహా ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ అమ్మిస్తుంటారు లేదా కొనుగోలు చేస్తుంటారు. ఇది కామన్గా జరిగే ఫినామినా. కానీ ఇక్కడ మోసం ఏంటి అనేది ఏంటంటే, ఈయన జిఆర్ఆర్ ప్రాపర్టీస్ పేరుతో టీవీలకు వస్తారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. డైరెక్ట్గా కూర్చొని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లాగా తను అనాలిసిస్ చేస్తారు. ఈ ప్రాంతంలో కొనండి, ఆ ప్రాంతంలో కొనండి, అక్కడ కొడితే లాభం, ఇక్కడ కొంటే లాభం అని చెప్పేసి ఆయన దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో కూడా అభ్యంతరం ఏం లేదు. కానీ అడ్వర్టైజ్మెంట్లు వేసిన తర్వాత ఆ డబ్బులు ఎగ్గొడతారు. ఆ డబ్బులు ఇవ్వరు. ఎవరో కాదు, మాకు కూడా అదే తరహా ఉంది. సరే, అది తర్వాత మాట్లాడదాం మనం. అయితే ఈ జిఆర్ఆర్ ప్రాపర్టీస్ ఏంటి, ఇది ఏం చేస్తున్నారు అన్నది ఒక చిన్న అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం చేశాం. చేసినప్పుడు ఒక అంశం మనకి బయటకు వచ్చింది. ఆ అంశం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈయన న్యూస్ ఛానల్స్కి వెళ్తారో, న్యూస్ ఛానల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రెస్పాండ్ అయ్యే కస్టమర్స్ కోసం ఒక 3 నెంబర్స్ ఇస్తారు. అలా ఈయన కూడా ఒక 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ 3 నెంబర్స్లో ఇప్పుడు ఒక నెంబరు ఆయన సొంత నెంబరు, ఆ నెంబర్ ఇప్పుడు పనిచేయట్లేదు. ఆ నెంబర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానో లేకపోతే అన్రీచబుల్ పొజిషన్లో ఉంది అనే టైప్లో మెసేజ్ వస్తూ ఉంటుంది. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి. ఆ 2 నెంబర్లో ఒక నెంబర్ ఏమో వాళ్ళ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నెంబరు, ఇంకొకటేమో గతంలో ఈయన దగ్గర నమ్మి డబ్బులు కట్టి ఆ డబ్బులు రిటర్న్ రాకపోతే ఆ వ్యక్తి ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన చేసిన ఘనకార్యం ఏంటి అంటే, అది ఆమె మాటలోనే వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. అంటే మోసాన్ని ఇలా కూడా చేయొచ్చా? ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎలా పక్కదారి పట్టించవచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఈ జిఆర్ఆర్ ప్రాపర్టీ సంబంధించిన రాజిరెడ్డి బాధితురాలు ఒకరు నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. ఆమెతో మొదటగా నేను జిఆర్ఆర్ ప్రాపర్టీకి సంబంధించిన అంశాన్ని నేను తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆమె కొద్దిసేపు దాని గురించి మాట్లాడిన తర్వాత కొన్ని నిజాలు బయటపెట్టింది. ఒకసారి ఆ వీడియో ఒకసారి మనం చూద్దాము. చూసిన తర్వాత మన షోని కంటిన్యూ చేద్దాం. ఆన్లైన్లో జిఆర్ఆర్ ప్రాపర్టీస్ అని మీరు కాదండి? లేదు సార్, ఏమైంది సార్? ఏం కాలేదమ్మా. అంటే దాంట్లో యాక్చువల్లీ ప్రాపర్టీ గురించి అని ఒకటి ఏదో చూసాను యాడ్, సార్ దాని గురించి కాల్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి అండి. వాళ్ళు నా నెంబర్ పెట్టారు సార్, అంతే సార్. అప్పుడు ఒక 1 మంత్ అలా. అంటే సార్ ఏమన్నా కొన్నారా ఏంటి మీరు? అంటే ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అని చూద్దామని అడుగుదామని ఫోన్ చేశానండి. యాక్చువల్లీ రామ్కి బృందావనం అన్నది ఏదో బాగుంది అనిపించింది, అందుకని జిఆర్ఆర్ ప్రాపర్టీస్ దాంట్లో వస్తుంది. అది జిఆర్ఆర్ ఇట్లా అన్నిటికీ చేస్తుంటాడేమో అతను. అప్పుడు అతను సుఖీబాబా ప్రాపర్టీస్ లో చేసేవారు. ఓకే. చేస్తూ అతనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేసేవారు. అప్పుడు మాకు ప్లాట్ ఇప్పిస్తానని మనీ తీసుకున్నాడు. 1 lakh ఇవ్వాల్సి ఉన్నది మాకు అతను. ఓకే. కానీ మీ డబ్బులు మళ్ళీ ఇస్తాను, ఇలా చేయండి ఎవరన్నా కస్టమర్స్ వస్తే అని మా నెంబర్ యాడ్ చేశాడు. అదే ఇదే యాడ్.
సో అంటే ఇప్పుడు అది జరిగింది. ఒకవేళ నేను కస్టమర్ అయితే నేను మీకు ఫోన్ చేస్తే మీరు అది ఆ లీడ్ క్లోజ్ అయితే మీకు ఇచ్చే డబ్బులు ఆయన మీకు క్లియర్ చేస్తానన్నారు. ఎస్ సార్. మీరు ఒకరైతే ఇలా చాలా మంది ఉన్నారా? ఉండొచ్చేమో సార్, మాకు తెలియదు. ఓకే ఓకే. సో ఎక్కడ ఉన్నారు? ఆయన నెంబర్ కూడా పని చేయట్లేదు ఎందుకు? అట్లానే చేశారు సార్, మాకు ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు 1 month. నేను అడిగాను ఏంటి సార్ ఇలా చేశారు మీరు అంటే, ఇట్లా చేయమ్మా ఏదైనా లీడ్ క్లోజ్ అయితే మీకు మనీ ఇస్తాము అని చెప్పారు. తర్వాత నేను ఆ జాబ్ మానేశాను సార్. ఇవంతా రియల్ ఎస్టేట్ అంటే మోసాలు అవే జరుగుతున్నాయి. కస్టమర్ కదా మేము, ఓల్డ్ కస్టమర్ని నేను. సో సుఖీబాబా ప్రాపర్టీస్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేసినప్పుడు ఆయన ఈమెకు ఒక ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ₹1,00,000 తీసుకున్నారు. ఆ ₹1,00,000 తీసుకొని ఆ ₹1,00,000కి ఆమెకు ప్లాట్ ఇప్పించకపోగా ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన మాయమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా ఆ ₹1,00,000 గురించి ఆమె అడిగితే ఆమె నెంబర్ని అడ్వర్టైజ్మెంట్లో నెంబర్గా పెట్టి ఎవరైనా కాల్ చేసి మీకు లీడ్ క్లోజ్ చేస్తే ఆ క్లోజ్ అయిన లీడ్లో నుంచి మీకు ఇవ్వాల్సిన డబ్బులు క్లియర్ చేస్తాను అని చెప్పన్నారు. ప్రపోజల్ అయితే మంచిదే, కానీ ఉద్దేశం మంచిదా కాదా అంటే మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆయన బాధితురాలు, ఆల్రెడీ డబ్బులు ఎగ్గొట్టిన ఒక కస్టమర్. ఆ కస్టమర్కి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా ఆయన చేసిన పని ఏంటంటే ఆమె నెంబర్నే అడ్వర్టైజ్మెంట్లో నెంబర్గా పెట్టి ఆమె నెంబర్కి వచ్చే కాల్స్ని ఏవైతే వాటిని ఆ లీడ్స్ని క్లోజ్ చేయండి అని చెప్పి ఆమెకి ఒక ఉద్యోగం ఇచ్చినట్టుగా చేశారు. ఆ ఉద్యోగం ఇచ్చినట్టుగా చేస్తూ ఆయన చేసిన నేపథ్యం ఏంటి అంటే అది. సో ఇప్పటిదాకా ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలతో నేను మాట్లాడినప్పుడు తను చేసిన పని ఏంటంటే, తను కామన్గా అంటే నేను ఒక ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి సో మీరు ఆయనతో మోసపోవద్దండి అనే విధంగా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమె క్వశ్చన్ అడిగాను నేను, మీలాగా ఇంకెవరు ఉన్నారంటే ఉండొచ్చండి అని. అంటే ఆమె కన్ఫర్మ్ చేయలేదు, కానీ అట్ ద సేమ్ టైం లేరు అని కూడా ఆమె కన్ఫర్మ్గా చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఆమెకు కూడా దానికి సంబంధించి సమాచారం ఉన్నట్టుగా ఉంది. సరే, మనము ఒక మహిళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి తనని మనం క్రాస్ క్వశ్చన్ చేయకుండా అడిగాం. ఆ తర్వాత నేను బీఆర్కే ప్రతినిధి అంటూ ఒక్కసారి ఆయనను పరిచయం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో ఆ ఆడియో కూడా ఒకసారి విందాం. ఆ విన్న తర్వాత షో కంటిన్యూ చేద్దాం. నాకు చెప్పండి, నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నేను యాక్చువల్లీ బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నానండి. సార్ యాక్చువల్లీ మీరు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అందులో ఏంటంటే ఇప్పుడు ఆయన నెంబర్ పని చేయట్లేదు. ఇంకా 2 నెంబర్స్ ఉంటే నేను 2 నెంబర్స్ కాల్ చేస్తే మీరు 2వ నెంబర్ ఇది. అంటే అది మాకు కూడా మీలానే వేరే కంప్లైంట్ చేశారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో దొరకట్లేదు అనమాట. అదే ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఒకసారి. అదే సార్, మాకు మోసం జరిగింది అతని వల్ల. మేము ఓల్డ్ కస్టమర్స్. అంటే మీలాగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, మీరు ఒకరే ఉన్నారు? అందుకే అడుగుతున్నా. ఎక్కువ మంది ఉన్నారు అంటే నెక్స్ట్ చేద్దామని. చెయ్యండి సార్, ఎందుకంటే మాకు 1 lakh అబోనే రావాలి సార్ మాకు. అప్పుడు 5 years ago మేము చూసి వదిలేసాం సార్. ఎట్లా ఊరకపోయింది, ఏదో హాస్పిటల్కి పే చేసాం అనుకోని అట్లా జరిగింది మాకు. 2019లో మాకు సుఖీబాబా ప్రాపర్టీస్ లో చేసేవారు అతను. ఓకే. అప్పుడు మేము కస్టమర్స్ సార్. కస్టమర్ అయితే మాకు ఇలాగే ప్లాట్ ఇప్పిస్తానని డైరెక్ట్ మా హస్బెండ్ చేత అతని అకౌంట్కే వేయించుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే అతనితో మాకు సంబంధం లేదు, అతను ఓన్లీ మార్కెటింగ్ చేస్తాడు మాకు అని చెప్పారు. ఓకే. అలా మోసం జరిగింది సార్. మాకేం ఇవ్వలేదు. అతను వెళ్ళి అడగమన్నారు. అతనేమో GRR ప్రాపర్టీస్ అని పెట్టుకున్నాయి. తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత రీసెంట్ గా 1 year ago అక్కడ కనిపించాడు రామ్కి బృందావనంలో. ఇప్పుడు గుర్తుపట్టి ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, సార్ ఇలా పరిస్థితి ఇలా జరిగిందని చెప్తే, అప్పుడు ఇది నేను ఇట్లా టీవీ యాడ్స్ కి అలా మీ నెంబర్ పెడతాను, ఎవరైనా కస్టమర్స్ కానీ లీడ్ క్లోజ్ అయితే మీకు ఇట్లా మనీ ఇస్తాను తీసుకోండి అని చెప్పారు. అది 1 month పెట్టారు. తర్వాత నేను ఒక 10,000 ఇవ్వండి సార్ అడ్వాన్స్ గా అని అడిగాను. ఓకే. అడిగితే ఇంకా అతను అప్పటి నుంచి ఫోన్ తీయడం లేదు సార్, మానేశాడు. ఇతను ఇంకా టీవీ యాడ్స్ కి నా నెంబర్ పెట్టలేదు. ఇంకేమి మనీ ఇస్తారని అనిపించింది ఇంకా నాకు. 10,000కే అతను అట్లా మాట్లాడుతున్నాడని. అంతే కదా, వాస్తవం అది. సో 10,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్నది ఆమె చెప్తున్న వర్షన్. అది నిజమా అబద్ధమా అన్నది మనకు తెలియదు. కానీ నిజంగానే ₹1,00,000 దాదాపుగా 2019 అంటే ఇప్పుడు 2025లో మాట్లాడుతున్నాము. 5 సంవత్సరాలకు పైగా ₹1,00,000 లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి GRR ప్రాపర్టీస్ పేరుతో ఏం బిజినెస్ చేస్తున్నారు అన్నది అసలైన ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. అదే నేపథ్యంలోనే ₹10,000 అడిగితే ఆ తర్వాత నుంచి ఫోన్ ఆన్సర్ చేయడం మానేశారు అని అంటే దాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఆమె ఆ ₹10,000 గురించి అడిగారో అప్పటి నుంచి ఆమె నెంబర్ కూడా ఆయన తర్వాత చేసిన ఎలాంటి షోస్లోనూ ఆమె నెంబర్ పెట్టలేదు. అంటే ఆన్లైన్లో ఏదైతే ఇప్పుడు మాలాంటి ఛానల్స్లో వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కాబట్టి అక్కడ ఇచ్చే దాంట్లో ఆమె నెంబర్ లేకుండా జాగ్రత్త పడ్డారు. నిజాయితీగా ఉన్నారని అలా ఆలోచించాలా?
అంతేకాకుండా ఇక్కడ అసలైన మరొక అంశం కూడా వస్తుంది. ఆ అంశం ఏంటి అంటే ఆయన నెంబర్ పనిచేయట్లేదు. ఆయన నెంబర్ పనిచేయట్లేదు ఎందుకు అంటే దానికి ఆమె చెప్పిన కారణం అయితే అవునండి అలానే చేస్తారు ఆయన అని చెప్పి. సరే ఈ నేపథ్యంలోనే వాళ్ళ రిప్రజెంటేటివ్తో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన మార్కెటింగ్ డైరెక్టర్ అంటున్నారు. సరే వాళ్ళ పేర్లు అందరూ ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే ఓన్లీ కారణము సరే ఈయన పేరు నేను రివీల్ చేస్తాను, ప్రసాద్ అని ఆయన పేరు. ఆయనతో నేను మాట్లాడినప్పుడు అమాయకంగా నేను ప్రాపర్టీ కొనడానికి వెళ్తున్న ఒక వ్యక్తి అని ఆయన భావించి ఆయన నాతో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి మీరు. చూసిన తర్వాత ఈయన ఉద్దేశం ఏంది, ఈయన ఆలోచన విధానం ఏంది అన్నది ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ బయట ఒకసారి ప్లే చేయండి. హలో సార్ నమస్తే సార్, జిఆర్ఆర్ ప్రాపర్టీ నుంచి మాట్లాడుతున్నాను సార్. అదే మీరు ఇంతకుముందు కాంటాక్ట్ చేశారండి సార్ టెలికాలర్కి. దేని గురించి సార్, ఏ ప్రాజెక్ట్ గురించి సార్? అది ఏ ప్రాజెక్ట్ ఉందండి మీ దగ్గర? అంటే కడతాల్ ఉంది సార్, డిటిసిపి లేఅవుట్ ఉంది సార్. కడతాల్లో డిటిసిపి లేఅవుట్. ఓకే, డిటిసిపి లేఅవుట్ సార్. ఎక్కడ అది ఎగ్జాక్ట్ కడతాల్లో? కడతాల్ మెయిన్ రోడ్డుకి కమాన్ ఉంటుంది సార్, లోపల 2 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అది కమాన్ నుంచి లోపలికి మెయిన్ సెంటర్ ఉంటుంది కదా సార్, సెంటర్ నుంచి లెఫ్ట్. ఓన్ ప్రాపర్టీనా అండి లేకపోతే మీరు జస్ట్ మార్కెటింగ్? మార్కెటింగ్ అండి. ఓకే ఓకే, ఓన్ ప్రాపర్టీస్ ఏం లేవా? ఓన్ గా ప్రజెంట్ ఏం లేవు సార్. ఓకే, రామ్కి ఏదో ఉంది అంటే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. రామ్ కి కూడా మన అండర్లో ఉంది సార్. బెంగళూరు అది మాకు సంబంధం లేదండి, జిఆర్ఆర్ ఎవరు మాకు తెలియదు అంటున్నారు. ఎవరు సార్? రామ్కి వాళ్ళే సార్. అవునండి. అంటే ఒక బ్రాంచ్ వాళ్ళకి కొంతమంది తెలియదు సార్. అది అక్కడ వాళ్ళకి ఎండీకి డైరెక్ట్ కాంటాక్ట్ సార్ మన వాళ్ళు. ఓకే, మీరు డైరెక్ట్ ఎండీతో మాట్లాడతారా? ఓకే, మీ నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్. ఓకే, మీరు ఏంటండి దాంట్లో ఈ కంపెనీలో? నేను మార్కెటింగ్ డైరెక్టర్ సార్ అందులో. ఓకే, మార్కెటింగ్ డైరెక్టర్. ఓకే, అవును సార్. నేను ఉంటే చెప్తే నేను మాట్లాడిస్తాను సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే, మీరు రిక్వైర్మెంట్ ఉంటే ఏదైనా ఉందంటే సైట్ విజిట్ పెట్టించారని నేను మాట్లాడిస్తాను సార్. ఓకే ఓకే, రాజిరెడ్డి గారు అని చెప్పి ఆయనతో మాట్లాడిస్తే. ఇప్పుడు యాక్చువల్లీ నేను అడ్వర్టైజ్మెంట్ చూసాను, దాంట్లో ఆయన నెంబర్ పని చేయట్లేదు ఎందుకు? ఏ సార్, జిఆర్ రాజిరెడ్డిదా సార్? అవునండి. అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. మరి నాకు కూడా మార్నింగ్ నేను 2 రోజు నేను కాంటాక్ట్ లో లేను. యాక్చువల్లీ ట్రై చేస్తున్నాను, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. మేబీ ఏదన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే నెట్వర్క్ సిగ్నల్ లేదో లేదు సార్. వరంగల్ సార్ యాక్చువల్గా మరి నేటివ్ ప్లేస్ వెళ్ళారన్నమాట. అక్కడ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో సార్. హలో. సో ఆయన నెంబర్ పనిచేయట్లేదు అంటే ఆయన సరే ఏదో దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆయన అంతకుముందు గతంలో పెట్టిన నెంబర్స్ 3 నెంబర్స్లో ఒక నెంబర్ ఆయన పర్సనల్గా వాడేవాళ్ళని చెప్పారు. ఆ నెంబర్ అంతా పనిచేయట్లేదు. ఇంకొక వ్యక్తితో ఎవరైతే నేను మాట్లాడానో వాళ్ళ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది ఆ అమ్మాయికి సంబంధించిన ఆమె బాధ ఒకటి. ఆమె కూడా జీతం ఇవ్వలేదు అన్నది నాకు తర్వాత తెలిసింది. బట్ ఇంకా అవన్నీ ఎక్స్పోజ్ చేయడం ఎందుకు అనే విషయంలో నేను మానేస్తున్నాను. బట్ నేను నమ్మాను, ఎందుకంటే 10,000 రూపాయలు అంటే ₹1,00,000 తీసుకొని 6 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆమె ఇంకో ప్రాంతంలో కనిపిస్తే సరేమో నీ డబ్బులు నేను ఇవ్వలేదు కాబట్టి మీ నెంబర్ నేను ప్రమోట్ చేస్తాను, అందులో వచ్చే లీడ్స్ నుంచి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ ఆలోచించాల్సిన అంశము ₹10,000 తన దగ్గర లేకుండానే ఇంత బిజినెస్ ఎలా నడుపుతున్నారు అన్నది, ₹1,00,000 ఇవ్వడానికి 6 సంవత్సరాల సమయం తీసుకున్న ఈ వ్యక్తి ఎలా ఉంటారు అన్నది. ఏదైనా కంపెనీ ఈయనకి మార్కెటింగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు డబ్బులు కట్టడానికి ఎవరైనా సిద్ధపడితే ఆ సిద్ధపడిన వ్యక్తుల దగ్గర నుంచి ఆయన డబ్బుల్ని పర్సనల్ అకౌంట్కి వేయించుకుంటారు అన్న దానికి సంబంధించి గతంలోనే మనం మన బాధితురాలకు సంబంధించిన బయటలో కూడా మనం విన్నమైన పర్సనల్ అకౌంట్కి వేయించుకుంటారు అని. ఆ బయట ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఈయనకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. అయితే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను మీకు దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా చూస్తే మాత్రం జిఆర్ఆర్ ప్రాపర్టీస్ పేరుతో ఆయన నడుపుతున్న బిజినెస్కి సంబంధించి ఈ ఫినాన్షియల్ డిసిప్లైన్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇండిసిప్లిన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అందుకని భాగంగానే ఆయన ₹1,00,000 తీసుకొని 6 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి ఇవ్వకపోవడము, ఆ తర్వాత వీళ్ళ సుఖీభావ ప్రాపర్టీస్కి వెళ్ళి బాధపడుతూ వాళ్ళు మాట్లాడితే ఈయన చెప్పిన రేటు, ఈయన కమిట్ చేసిన ప్లాటు ఇవేవి లేవని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఇచ్చినందుకు తీసుకొని వాళ్ళు సైలెంట్ అయిపోయామన్నది బాధితులు చెప్పారు. దానికి సంబంధించిన అంశం మన దగ్గర ఉంది. వీళ్ళు ఒక్కరే కదా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. అయితే బయటికి రాలేదు కాబట్టి, బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈయన ధైర్యంగా తిరిగేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లేడీ కూడా చెప్పారు, ఆ ₹1,00,000 ఏదో ఎవరికో దానం ఇచ్చేసాము అనుకున్నాము, ఆ తర్వాత వదిలేసాము అని. అయితే నేను ఇవాళ ఆమెతో మళ్ళీ మాట్లాడితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అవును నన్ను ఆయన అంటే నిన్న 2 సార్లు కాల్ చేశారు నాకు అని. అంటే అది బెదిరించడానికి కాల్ చేశారా లేకపోతే బీఆర్కేని చూస్తూ మాట్లాడదని చెప్పడానికి కాల్ చేశారు మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే 2 టైమ్స్ కాల్ చేస్తే ఆమె భయపడి ఆయన ఫోన్ తీయలేదు అన్నది అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలో నేను రాజిరెడ్డితో కూడా మాట్లాడాను. ఆయన చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు, మేము ఇప్పుడే దాన్ని రికవర్ చేస్తున్నాము, ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో అందరికీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. కానీ ఇక్కడ కొన్ని అంశాలని మనము గుర్తు చేసుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే జిఆర్ఆర్ ప్రాపర్టీస్ పేరుతో ఆయన చేసేది కేవలం మార్కెటింగ్ మాత్రమే.
ఆయన వేరే కంపెనీలకు సంబంధించిన లేదా వేరే డెవలపర్స్ సంబంధించిన వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ అమ్ముతారు లేదా అపార్ట్మెంట్స్ అమ్ముతారు. ఆయనకి అవి సొంత ప్రాపర్టీస్ కాదు. అదేమి ఇల్లీగల్ యాక్టివిటీ కాదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలా కామన్ ఫ్యాక్టరే, అలా చేసుకోవచ్చు, ఎవరైనా ఈయన కూడా చేసుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ అడ్వర్టైజ్మెంట్ల పేరుతో ఛానళ్ళకు వెళ్ళి వాళ్ళతో లక్షలాది రూపాయలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేయించి ఆ తర్వాత పేమెంట్లు చేయకపోవడం అన్న దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఎవరైతే అడ్వాన్సులు కడుతున్నారో అలా అడ్వాన్సులు కట్టడానికి సిద్ధమైన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్తున్నమాట ఆయన పర్సనల్ అకౌంట్కి వేయించుకుంటారు. ఆ తర్వాత ఆయనకి దానికి సంబంధం లేదని ఎవరైనా మాట్లాడినా సరే చేసే అవసరం లేదు. ఎందుకంటే రామ్కీకి సంబంధించి నేను మాట్లాడండి వాళ్ళ పర్సన్తో మాట్లాడితే మీకు జిఆర్ఆర్ ప్రాపర్టీస్ తెలుసా అండి, వాళ్ళ దాంట్లో మీ ఇది ఉంది అంటే ఆయన చెప్పిన మాట కూడా ఏంటంటే నాకైతే తెలియదండి, మేబీ ఆయన ఏమైనా పైన వాళ్ళతో మాట్లాడారేమో నాకు ఐడియా లేదు, బట్ అఫీషియల్గా ఉన్న ఛానల్ పార్ట్నర్స్ డీటెయిల్స్ అయితే నాకు తెలుసు, ఈయన పేరు అయితే నాకు తెలియదండి అని చెప్పాను అన్నారు. అంటే అక్కడ కూడా కొద్దిగా అనుమానాలు. సో ఇలాంటి జిఆర్ఆర్ ప్రాపర్టీస్లో కొనడానికి ఎవరైనా ముందుకు వెళ్తుంటే ఒకసారి ఆలోచించుకోండి. రాయిరెడ్డితో మీకు ట్రాన్సాక్షన్స్ కావాలి అనుకుంటే అక్కడ కూడా మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది అయితే నా ఒపీనియన్. బిజినెస్ బాగాలేదు అని అంటే ఖచ్చితంగా మేము కూడా రియల్ ఎస్టేట్ బాగుపడాలని కోరుకుంటాం. రియల్ ఎస్టేట్ ద్వారానే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, పురోగతి అవన్నీ మింగిల్ అయి ఉన్నాయని మేము నమ్ముతాం కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడతాం. బట్ ఇలాంటి రాజిరెడ్డి లాంటి వ్యక్తులు 6 సంవత్సరాలుగా ఒక మహిళకు సంబంధించిన ₹1,00,000 డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న వ్యక్తి, మాయమవుతున్న వ్యక్తి, మాట్లాడని వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నదైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. జిఆర్ఆర్ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే దయచేసి మా నెంబర్స్ కాల్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికే మన దృష్టికి వచ్చిన ఈయన చిట్ట ఏదైతే ఉందో, ఆయన ఎలా అందరినీ జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారని దానికి సంబంధించిన చిట్ట ఏదైతే ఉందో అది నెక్స్ట్ షోలో నేను రివీల్ చేస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇంకొక పాయింట్ మీద మనం పెన్ పాయింట్ చేద్దాము. ఒక బ్రేక్ తీసుకుందాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు వెళ్తాం. రెడీ, ఇది ఒకటే వేసి ఇచ్చేసేయండి. వెల్కమ్ టు పెన్ పాయింట్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా భారీగా చర్చ జరుగుతోంది. పీపీపీ మోడల్ అనేది ప్రపంచంలోని అత్యున్నతమైన మోడల్ అన్నది కూటమి ప్రభుత్వం చెప్తోంది. దీనికోసము చాలామంది ఎదురు చూస్తున్నారన్నది ఆయన చెప్పే పాయింట్. పీపీపీ పద్ధతిలోని ఇప్పటికే రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను పీపీపీ మోడల్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి వాడొచ్చు అన్నది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా అది నిజం అబద్ధం పక్కన పెడదాం కొద్దిసేపు. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అనే దాన్ని పార్లమెంట్ కమిటీ కూడా అప్రూవ్ చేసింది. బ్రహ్మాండమైన ఒక ఆప్షన్ అది మీరు వాడండి అని చెప్తున్నారు అన్నది వాళ్ళు చెప్పిన ఒక ప్రచారం. సరే, అది పీపీపీ అన్నది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకి గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో 17 మెడికల్ కాలేజీకి సంబంధించిన పర్మిషన్లు తీసుకుని వచ్చారు. ఆయన అధికారంలో ఉన్న నేపథ్యంలో ఒక 2 ఏళ్ల కాలంలో ఒక 5 పూర్తి చేశారు, మరొక 2ని పూర్తి చేసే దశలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2024లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కాదని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ మించి మేము సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పారు. ఆ మాటని ప్రజలు నమ్మారు. అధికారం మారింది. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అది 14 లక్షల కోట్లు కాదు, 3 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందన్నది కేంద్ర ప్రభుత్వము, అలాగే పయ్యావుల కేశవ్ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా తేల్చేశారు. సరే, ఇక ఇవేవో కొన్ని అన్ని పెడితే ఒక 5-6 లక్షల కోట్లు ఏదో ఉండొచ్చు అన్నది ఒక అంచనా అవుతుంది. సార్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 14 లక్షల కోట్లు అయితే కాదు. 14 లక్షల కోట్ల అప్పు ఉంది అన్న తర్వాత కూడా మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్న కూటమి ప్రభుత్వం ఈ 17 మెడికల్ కాలేజీల్లో
పూర్తయిన మెడికల్ కాలేజీలు కాకుండా పూర్తి అవ్వాల్సిన మెడికల్ కాలేజీలకు అవసరమైన 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో లేవు. అంతేకాదు ప్రభుత్వం వీటిని నిర్మించి ప్రభుత్వం మీద వీటిని వీటిని ఆపరేట్ చేస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలగవు అన్నది వాళ్ళు చెప్పిన ఒక పాయింట్. అందులో భాగంగానే పీపీపీ అనే మోడల్ తీసుకొస్తున్నాం మేము. తద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చే ఈ మెడికల్ కాలేజీలు ఎక్కువ సీట్లు వస్తాయి, ప్రజలకి మంచి సౌకర్యాలు వస్తాయి, మంచి ఇది వస్తుంది అని. కానీ దీనికి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఉద్యమం చేస్తుంది. దానికోసం 1,25,00,000 సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కి తీసుకెళ్లి లోక్భవన్లో చూపించారు. ఇంతమంది ఈ ప్రైవేటైజేషన్కి లేదా ఈ పీపీపీ మోడల్ వ్యతిరేకంగా ఉన్నారు. దీని ద్వారా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య విద్య అనేది దూరం అవుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే సరే ప్రజలు నమ్మారు, గ్రామాల నుంచి వచ్చారు అన్నదాన్ని ఎవరో కాదు వాళ్ళ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇది గ్రామాల స్థాయి నుంచి కూడా ఈ వ్యతిరేక ఉద్యమం పీపీపీకి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు లభించింది. దానికోసమే జనాలందరూ తండోపతండాలకు వచ్చి 1,20,00,000 మంది సంతకాలు పెట్టారు. అయినా సరే పీపీపీ మోడల్తో ముందుకు వెళ్తామన్నారు. దానికోసం ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత అసలు విషయము బయటకు వచ్చింది. అదేంటంటే పీపీపీ మోడల్ పేరుతో ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇల్లీగల్గా పరిగణిస్తాము. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము జైల్లో వేస్తామన్నారు. అది పాసిబుల్ కాదు, అవకాశం లేదు. అయినా సరే వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత పీపీపీ మోడల్లో ఈ 12 అంటే 10 మెడికల్ కాలేజీలు అనుకోండి, 12 అంటే 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్కటే ఒక్క బిడ్ వచ్చింది అన్నది వాళ్ళ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 10 మెడికల్ కాలేజీకి సంబంధించి వాటి నిర్మాణము, వాటిలో సౌకర్యాల కల్పన, పర్మిషన్లు, ఆ వచ్చిన పర్మిషన్లు పీపీపీ మోడల్ ద్వారా వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కొన్ని మెడికల్ సీట్లు, దానికి సంబంధించిన ఇదంతా పెత్తనమంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు కేవలం సౌకర్యాలు కల్పించి ఆపరేట్ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలనే విధంగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో జస్ట్ ఒకటే ఒక బిడ్ వచ్చింది. పీపీపీ మోడల్ని ప్రజలు ఎలా అయితే కాదు అన్నారో, వైసీపీ ప్రభుత్వము విపక్షాలు ఎట్లయితే వద్దు అంటున్నారో, అలాగే ఈ మోడల్లో వచ్చి ఈ సర్వీసెస్ ఇవ్వాలి, తీసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక నో అనే మాట వినిపించేసింది. ఇది నిజంగానే పీపీపీ మోడల్ మీద ఉన్న వ్యతిరేకతనా లేకపోతే ఇదేమైనా స్ట్రాటజీనా అన్న ఒక విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. తమ అనుచరులకు, తన అన్వయులకి దీన్ని కట్టబెట్టాలి అంటే అప్పుడు దీనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తే దాంట్లో నుంచి బెస్ట్ని చూస్ చేయాల్సి వస్తుంది. అసలు ఎవరూ రాకపోతే ఆ వచ్చిన ఒకరికైనా దాన్ని ఇచ్చేయచ్చు అనే ఆలోచనలు ఎవరు ఉన్నారన్న అనుమానం కూడా ఉంది. ఇప్పటికే 2 సార్లు దానికి సంబంధించిన డేట్లు పొడిగించినా సరే పీపీపీ మోడల్లో వీటిని నిర్మించడానికి, వీటిని నడిపించడానికి ఎవరు ముందుకు రావట్లేదన్న విషయం అయితే అర్థమవుతుంది. ఈ లెక్క ప్రకారం ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నడపడము, ఏవైతే ప్రైవేటు భాగస్వాములుగా వస్తారనుకున్నారో వాళ్ళు దీన్ని లాభదాయకంగా ఏమైనా చూడట్లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. లేదు, పీపీపీ మోడల్లో మేము తీసుకొని ఇదంతా నిర్మించి దీన్ని ముందు తీసుకెళ్లిన నేపథ్యంలో ఒకవేళ ఏ కారణం చేతైనా రాష్ట్ర ప్రభుత్వం మారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ మాకేమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అన్నది రెండో పాయింట్. ఈ 2 పాయింట్ల నేపథ్యంలో ఎవరు ముందుకు రాలేదా అన్న విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. సో పీపీపీ మోడల్తో లాభం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, నష్టం జరుగుతుందని విపక్షం మాట్లాడుతుంటే, ప్రజల నుంచి వ్యతిరేకంగానే సంతకాల సేకరణ జరిగితే, ఇక్కడి వరకు ఇవన్నీ రాజకీయ కారణాలు చూస్తే ఎవరైతే లాభాపేక్షతోనో వ్యాపార దృక్పథంతోనో ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటే దానివల్ల లాభం జరుగుతుంది అని భావించే వాళ్ళు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మెడికల్ కాలేజీకి 50 నుంచి 80 ఎకరాల స్థలం ఆల్రెడీ అప్పటికే ఉంది. కొన్ని చోట్ల 100 ఎకరాల స్థలం కూడా ఉన్న నేపథ్యంలో అవన్నీ రూపాయికి 2 రూపాయలకే లీజుగా ఇస్తున్నా సరే ఎవరు ముందుకు రావట్లేదు అంటే కారణం ఏంటన్నది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. పీపీపీ మోడల్ ఇప్పటికే 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా సరే ఎందుకు జనాలు ముందుకు రావట్లేదు? మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల, లేకపోతే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న అనుమానంతోన ఎందుకు అన్నది కూడా సమాధానం చెప్పాలి. అలా కాకుండా నీకు ఏదైనా టెక్నికల్ అంశం ఉంది, ఆ టెక్నికల్ అంశం కారణంగా ఆ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నడపడానికి ఎవరు ముందుకు రావట్లేదు అన్న విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, నిర్వహణకు సంబంధించిన అంశాలు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఆ కారణాలతో వీళ్ళు రావట్లేదా, దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సత్యకుమార్ వైపు మాట్లాడుతూనే ఉన్నారు, ఒకవేళ నిజంగానే పీపీపీ మోడల్లో వచ్చి నిజంగా మీరు జైల్లోకి వేస్తారు, నన్ను ఫస్ట్ జైల్లోకి వేయండి అని చెప్పి. సరే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఎందుకు మీరు లాభదాయకంగా ఉంటుంది అని భావించిన పీపీపీ మోడల్లోని మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు అన్న దానికి
సమాధానం వెతకాల్సిన అవసరము, దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంటుంది. పీపీపీ మోడల్లో రోడ్లు వేస్తే ఆ రోడ్ల మీద టోల్ పేరుతో తోలు తీస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడితే అక్కడికి వచ్చే రోగులు, ముఖ్యంగా పేదవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కల్పించే సౌకర్యాలు, దాని వల్ల జరిగే లాభ నష్టాలకు సంబంధించి ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారని అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా పీపీపీ మోడల్కి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు, మాట్లాడితే అసలు రెస్పాన్సే రాలేదు. ఇప్పుడు ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? దాంట్లో ఉన్న అంశాలని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మారుస్తారా? ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న అంశాలు కానివ్వండి, పాయింట్స్ కానివ్వండి, వాటిని తీసేస్తారా? ఎలాగైనా సరే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఎలాగైనా చేసి అవసరమైతే వాళ్ళ అన్నయ్యలు ఎవరెవరు తీసుకొచ్చి ఇంకాస్త అడ్వాంటేజ్ని చూపించేమైనా వాళ్ళకి అడ్డకడతారు. అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా కొద్దిగా తొందరలో తెలిసిపోతాయి. సో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టు, ఇప్పుడు దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్టు ఏం జరగబోతుందో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆలోచిస్తుంది. ఖచ్చితంగా పీపీపీకి నో అని అందరు చెప్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో మనం చూద్దాం. ఇది ఇప్పటి పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.